హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమ అయితే ఎలా అయినా సరే ధీరజ్ని తీసుకురావాలి అని చెప్పి ఒక గట్టి నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా ప్రేమ ఉదయాన్నే భద్రావతి ఇంటికైతే బయలుదేరుతుంది. అది చూసిన సుకన్య అయితే వల్లితో చెప్పి వల్లిని కూడా తనతో పాటు తీసుకొస్తుంది. ఇంకా ప్రేమని వెతుక్కుంటూ వచ్చిన నర్మద కూడా భద్రావతి ఇంటికి వెళ్తున్న ప్రేమని చూసి తను కూడా ప్రేమ వెంటే వెళ్తూ ప్రేమ ఆగు ప్రేమ అంటూ ఇక ప్రేమని ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఇక ప్రేమ అయితే హాల్లో కూర్చుని ఉన్న భద్రావతిని చూసి అత్త అని పిలవడంతో ఒక్కసారిగా భద్రావతి ప్రేమని చూసి షాక్ అవుతుంది. ఇక వెనక ఉన్న నర్మద అయితే ప్రేమ నువ్వేం చేస్తున్నావు అని అంటూ ఉంటే ఇంకా ప్రేమ అయితే భద్రావతితో అత్త నువ్వేదైతే కోరుకున్నావో అదే జరిగింది. వచ్చేసానత్త, వచ్చేశాను, నీకోసం నేను వచ్చేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా భద్రావతి షాక్ అయిపోతుంది. ఇక పైకి లేచి ప్రేమ దగ్గరకొచ్చి ప్రేమ నువ్వు నువ్వు నిజమే చెప్తున్నావా? నువ్వు ఇక ఆ రామరాజు కుటుంబాన్ని వదిలిపెట్టి శాశ్వతంగా ఇక్కడికి వచ్చేసినట్టేనా అని అంటుంటే అవునత్త, వచ్చేశాను. నువ్వు కోరుకున్నట్టే నేను ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి శాశ్వతంగా వచ్చేశాను. మీరు ఏదైతే అనుకున్నారో అదే జరిగింది కదా అని అంటుంటే ఇంకా నర్మద అయితే ప్రేమ నువ్వేం చేస్తున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే ఇక ప్రేమ అక్క ధీరజ్ని కాపాడుకోవడం కోసం ఇంతకి మించి ఎట్లాంటి నిర్ణయం నేను తీసుకోలేనక్క. అందుకే ధీరజ్ కోసం నాకిష్టం లేకపోయినా నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అంటూ ఇక ప్రేమ అయితే నర్మదతో మాట్లాడుతూ ఉంది. ఇదంతా దొంగచోటుగా చూస్తున్న వల్లి అయితే తెగ సంబరపడిపోతుంది. అబ్బా సుక్కు, ఎన్ని రోజులు నేనేదైతే కోరుకున్నానో అదే జరిగింది. ఈ ప్రేమని ఇంటి నుంచి వెళ్ళగొట్టడం అంత ఈజీ కాదు. కానీ మా చిన్నమర్ది కోసం ప్రేమ ఏకంగా దాని ప్రేమనే త్యాగం చేసింది అని చెప్పి ఇక వల్లి అయితే తెగ సంబరపడిపోతూ ఒక విధంగా చెప్పాలంటే ఎగిరి గంతులేస్తుంది. ఇంకా భద్రావతి అయితే సేనా సేనా అందరూ రండి, ప్రేమ తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చేసింది, ఆ రామరాజుగాడి కుటుంబంతో బంధాన్ని తెంచేసుకుంది అని చెప్పడంతో ఇంకా సేనాపతి అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇంకా హాల్లో ఉన్న ప్రేమని చూసి తెగ సంబరపడిపోతారు. సేనాపతి అయితే ఇక ప్రేమని దగ్గరికి తీసుకుని అమ్మా ప్రేమ, నాకు తెలుసమ్మా, నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా మా కోసం వస్తావని అని అంటుంటే చూడు నాన్న, నేనొచ్చింది మీకోసం కాదు, నా భర్తని కాపాడుకోవడం కోసం, నా భర్త కోసమే నేను తనని కాదని ఇక్కడికి వచ్చాను అని చెప్పడంతో అంటే నువ్వు వాడి కోసమే మా దగ్గరకు వచ్చావా అంటూ భద్రావతి మాట్లాడుతూ ఉంటే అవును అవునత్త, నేను ధీరజ్ని ఎంతలా ప్రేమిస్తున్నానంటే వాడి ప్రేమ కోసం వాణ్ణి వదులుకునేంతగా, వాణ్ణి కాపాడడం కోసం వాడికి దూరమయ్యేంతగా అంటూ ఇక ప్రేమ అయితే భద్రావతితో మాట్లాడుతూ ఉంటే ఇక సేనాపతి కోపంగా ప్రేమ అంటే నిన్ను వాణ్ణి మేం విడదీస్తున్నామనా మాతో మాట్లాడుతుంది అని అంటూ ఉంటే అక్కడే ఉన్న రేవతి మరి ఇంకేం చేస్తున్నారు మీరు? చూడండి, కూతుర్ని మీ దగ్గరికి తెచ్చుకోవడం కోసం దాని సంతోషాన్ని దూరం చేస్తున్నారు. అది ఎంతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తన భర్తని వదులుకొని మీరు ఇక్కడికి రమ్మన్నారు. మరి అది తన భర్తని కాపాడుకోవడం కోసం దాని ప్రాణాన్నే వదిలిపెట్టి ఒక నిర్జీవమైన శవంలాగా మన ఇంటికి వచ్చింది అంటూ రేవతి మాట్లాడుతూ ఉంటే ఇక భద్రావతి సేనా ఏదైతే ఏంటి, తిరిగి మళ్ళీ నా మేనకొడలు మన ఇంటికి వచ్చేసింది. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఏమన్నాడా రామరాజుగాడు, ఎన్నటికీ వాడి కుటుంబాన్ని విడగొట్టలేమనా? ఇప్పుడు వాడి కుటుంబంలో మనిషి తిరిగి మళ్ళీ వాడి కుటుంబం వద్దనుకొని మనమే కావాలనుకొని మన దగ్గరికి వచ్చింది. ఎలా అయితేనేమి ప్రేమ మళ్ళీ మన దగ్గరికి వచ్చేసింది. ఇక నాకు అదే సంతోషం అంటూ భద్రావతి మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న నర్మద ప్రేమ నువ్వు నువ్వు తప్పు చేస్తున్నావు ప్రేమ, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ధీరజ్ కోసం ధీరజ్ ప్రేమని దూరం చేసుకుంటున్నావు. చూడు, ధీరజ్ జైలు నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి నువ్వు కనిపించకపోతే
ధీరజ్ ఏమైపోతాడో ఒక్కసారి ఆలోచించావా అంటూ ఇక నర్మద మాట్లాడుతూ ఉంటే దానికి ప్రేమ, చూడక్క, ధీరజ్ కోసం ఈ ప్రేమ తన ప్రాణాలైనా ఇచ్చేస్తుంది. ఇది నాకు పెద్ద కష్టంగా ఏమీ అనిపించట్లేదు. వాడి సంతోషం కోసం ఎంత బాధనైనా నేను అనుభవిస్తాను అంటూ ఇంకా ప్రేమ మాట్లాడుతూ, నేను మీ ఇంట్లో ఉండడానికి నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంటూ ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే ఇంతలో సేనాపతి, భద్రావతి, ఇక విశ్వక్ అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. ఇక అక్కడే ఉన్న వాళ్ళ అమ్మమ్మ అయితే, ప్రేమ, నువ్వు ఆవేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నావే, నువ్వు ధీరజ్ను వదిలిపెట్టి ఉండలేవే, వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసం చూసుకుంటున్నారు, నువ్వు నీ జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం జీవితాన్నే వదులుకుని వచ్చేస్తున్నావు, నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంటూ పెద్దావిడైతే ఇక ప్రేమకి నచ్చ చెప్తుంటే, ప్రేమ, చూడు నాన్నమ్మ, నా ప్రేమని నిలబెట్టుకోవడం కోసమే దాన్ని కూడా వదులుకుని వచ్చేశాను, ఇక దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ వీళ్ళకి నేను ఒక విషయం చెప్పాలి అని చెప్పడంతో ఇక భద్రావతి, అర్థమైంది, ఇప్పుడే స్టేషన్కి ఫోన్ చేసి వాడి మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటాను, వాడు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేస్తాను అంటూ ఇంకా భద్రావతి మాట్లాడుతుంటే అక్కడే ఉన్న సేన, అక్క, నువ్వాగు, చూడు ప్రేమ, వాడి మీద పెట్టిన కేసులు తప్పుడు కేసులని నిరూపించి వాణ్ణి బయటికి రప్పిస్తాను, కానీ వాడొచ్చిన తర్వాత నువ్వు మాట మార్చవని ఏంటి నమ్మకం, మళ్ళీ మమ్మల్ని కాదనుకుని వాడే కావాలని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అప్పుడేం చేయమంటావంటూ ఇక సేనాపతి మాట్లాడుతుంటే, చూడండి నాన్న, నేను రామరాజు గారి కోడల్ని, అలాగే నీతి నిజాయితీగా బతికిన ధీరజ్ భార్యని, నేను మీకులాగా మాట తప్పేదాన్ని కాదు, మాట మీద నిలబడేదాన్ని అంటూ ఇక ప్రేమ మాట్లాడుతూ, అత్త, చూడండి నాన్న, మీతో నేనొక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను, నేను పెట్టే కండిషన్స్ అవి కాదు అని చెప్పడంతో, మరి అవి కాకుండా ఇంకేంటి అంటూ విశ్వక్ మాట్లాడుతుంటే ఇక ప్రేమ అయితే, చెప్తాను, వాటికి మీరు ఒప్పుకుంటారా లేదా అని చెప్పడంతో ఇక భద్రావతి అయితే, నువ్వు తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చేసావు, ఇక నువ్వేం చెప్పినా ఒప్పుకుంటాం, నువ్విక్కడి నుంచి వెళ్ళను అంటే నువ్వు చెప్పినట్టు ఉంటాం అని చెప్పడంతో ఇక ప్రేమ, సరే అత్త, మీరు కోరుకున్నట్టే నేను ఈ గడప దాటి ఒక్క అడుగు కూడా బయటికి వేయను, అలాగే మీ ఇష్టపూర్వకంగానే ఆ ఎదురింటి వాళ్ళతో నాకున్న బంధాన్ని శాశ్వతంగా తెంచేసుకుంటాను, కానీ ఇకపై మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబం మీద ఎటువంటి పగలు తీర్చుకోకూడదు, అలాగే ఎప్పట్లాగే మీరు వేదవతి అత్తయ్యతో ప్రేమగా ఉండాలి, గతంలో జరిగిన గొడవలన్నింటినీ మర్చిపోయి వేదవతి అత్తని ఈ ఇంటి ఆడపడుచుగా ఈ ఇంటికి పిలవాలి, ఇక ఎన్నడూ కూడా ఆ కుటుంబం మీద ఎటువంటి కుట్రలు చేయకూడదు అని చెప్పడంతో ఇక ప్రేమ చెప్పిన మాటలకి సేనాపతి, ఖచ్చితంగా అలాగే చేస్తాం, నా కూతురు నా దగ్గరుంటే అంతకంటే సంతోషం ఇంకేముంటుంది, నువ్వెలా చెప్తే అలానే వింటాను అని అంటుంటే, సరే నాన్న, నేను చెప్పిందంతా వినడానికి సిద్ధమయ్యారు కదా, మరి నేను మీకు మరొక పెద్ద నిజాన్నే చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక భద్రావతి, ప్రేమ, నువ్వింకా చెప్పడానికి ఏం మిగిలింది, నీతో చెప్పినట్టుగా ఆ ధీరజ్ని బయటికి రప్పిస్తామని చెప్పాం, అలాగే వేదవతిని ఈ ఇంటి ఆడపడుచుగా తిరిగి తనకివ్వవలసిన మర్యాదలు ఇస్తామని చెప్పాం, ఇక ఆ ఎదురింటి కుటుంబం మీద ఎటువంటి కుట్రలు చెయ్యమని చెప్పాం, ఇంకా ఏం మిగిలిపోయింది అని అంటుంటే, మీకు ఒక పెద్ద నిజమే తెలియాలత్తా, ఇది తెలిసిన తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి ఈ ప్రేమ తలంచుతుంది అని చెప్పడంతో ఇక నర్మద తన మనసులో, ఏంటి ప్రేమ ఏదో చెప్పాలి అంటుంది, కొంపతీసి ప్రేమ తన పెళ్లి గురించి ఇప్పుడు నిజాన్ని బయట పెట్టాలనుకుంటుందా, ఒకవేళ ఆ నిజాన్ని బయట పెట్టిన తర్వాత వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, ఇప్పుడు ప్రేమతో నేనే ఎలా మాట్లాడాలి అంటూ ఇక నర్మద అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నర్మద, ప్రేమ, నువ్వు
తొందర పడుతున్నావేమో అనిపిస్తుంది. నాకెందుకో నువ్వు తీసుకునే నిర్ణయం అంత సరికాదనిపిస్తుంది. చూడు ప్రేమ, ఏదో ఒకటి చేసి ధీరజ్ని బయటికి తీసుకొద్దాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అంటుంటే, లేదక్కా లేదు, వీళ్ళకి తెలియాలి. వీళ్ళు ధీరజ్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాననే చిన్న కారణంతోనే కదా ధీరజ్ మీద వీళ్ళు ఇంత కక్ష సాధిస్తున్నారు. అసలు ధీరజ్ నన్ను ఎలా పెళ్లి చేసుకున్నాడో, ఎట్లాంటి పరిస్థితుల్లో ధీరజ్ నా మెడలో తాళి కట్టాడో వీళ్ళకి తెలియాలక్కా, తెలియాలి అంటూ ఇంకా ప్రేమ మాట్లాడుతూ ఉంటే భద్రావతి, సేనాపతి ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ చూస్తారు. ఇక నర్మద అయితే, ప్రేమ ప్లీజ్ ప్రేమ, రా ప్రేమ అంటూ చెయ్యి పట్టుకుని ముందుకి గుంజుతుంటే భద్రావతి, ఏయ్ ఆగు, అయినా నువ్వెందుకొచ్చో మా ఇంటికి? చూడు, నా మేనకొడలు ఏదో చెప్పాలి అంటుందిగా, చెప్పనివ్వు. అది తెలిసిన తర్వాత మేం బాధపడతామంటుందిగా, అదేంటో మాకు కూడా తెలుసుకోవాలనుంది అంటూ ఇంకా భద్రావతి అయితే నర్మద మీద గట్టిగా అరుస్తుంది. ఇంకా అక్కడే ఉన్న వల్లి అలాగే సుకన్య ఇద్దరు కూడా ఆశ్చర్యంగా చూస్తారు. ఇక వల్లి అయితే, సుకు, ఈ ప్రేమ గొడవ జరిగిన ప్రతిసారి నేను పెళ్లి చేసుకున్నది ఎలాగో తెలుసా అంటూ ఒక క్వశ్చన్ మార్కుతో మనకి ఎప్పుడు ఊహించని షాక్ ఇస్తా ఉంటుంది. అసలు నిజానికి ధీరజ్ ప్రేమల పెళ్లి ఎలా జరిగిందో నాకు కూడా తెలుసుకోవాలనుంది. ఈ ప్రేమ జంట గురించి, ఈ ప్రేమ ఎలా స్టార్ట్ అయిందో చెప్పడానికి ప్రేమ సిద్ధంగా ఉన్నప్పుడు మనం కూడా ఇక్కడే ఉండి వినేద్దామంటూ ఇక వల్లి అయితే సుకన్యతో మాట్లాడుతూ ఉండగా ఇక భద్రావతి, ప్రేమ అసలు నువ్వు మాతో ఏం చెప్పాలనుకుంటున్నావు? అసలు నీ పెళ్ళి ఎలా జరిగిందేంటి? నువ్వు వాడు ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు. వాడి మాయ మాటలతో నిన్ను వాడి ట్రాప్లోకి దింపి ఇంటి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. అదేగా నువ్వు చెప్పాల్సింది అని అంటుంటే ఇక ప్రేమ అయితే, లేదత్తా, నేను ఇంటి నుంచి వెళ్ళిపోయింది నిజమే. అలాగే ప్రేమించిన వాడితోనే వెళ్ళిపోయాను. కానీ నేను ప్రేమించింది ధీరజ్ని కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా భద్రావతి, సేనాపతి అందరూ కూడా షాక్ అయిపోతారు. బయట ఉన్న వల్లి ఇక సుకన్యతో, అమ్మ బాబోయ్, ఈ ప్రేమ ఏంటి ఇంత ట్విస్ట్ ఇచ్చింది? ప్రేమ ధీరజ్ని ప్రేమించలేదా? అయితే ఎవరిని ప్రేమించింది అంటూ వల్లి అయితే ఆశ్చర్యపోతూ చూస్తుంది. నర్మద, అయ్యో ప్రేమ, ఎందుకిదంతా? నేను చెప్పే మాటని నువ్వెందుకని వినిపించుకోవట్లేదు అంటూ ఇంకా నర్మద మాట్లాడుతూ ఉంటే ఇక ప్రేమ, అక్క ప్లీజ్ అక్క, దయచేసి ఈ నిజాన్ని నాకు చెప్పనివ్వక్క. ఇంకా ఈ నిజం తెలుసుకోకపోతే వీళ్ళకి ధీరజ్ మీద అలాగే అత్తయ్య మీద చెప్పలేనంత కోపాన్ని పెంచుకుంటున్నారు. ప్లీజ్ అక్క, దయచేసి నాకు అడ్డం రావద్దు అంటూ ఇంకా ప్రేమ అయితే భద్రావతితో, చూడత్తా, నేను ధీరజ్ని ప్రేమించి ధీరజ్ నన్ను ట్రాప్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లాడని మీరు అపోహపడుతుందంతా నిజం కాదు. నిజానికి ధీరజ్ నేను ఎట్లాంటి ప్రేమ ప్రేమించుకోలేదు. అలాగే ధీరజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళలేదు. నేను ప్రేమించింది ధీరజ్నే కాదు, అన్నయ్యతో కలిసి తిరిగే కళ్యాణ్ని నేను ప్రేమించాను. వాడే నన్ను ట్రాప్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పడంతో ఒక్కసారిగా విశ్వక్, ప్రేమ ఏం మాట్లాడుతున్నావు? వాడు నిన్ను ప్రేమించాడా అని అంటుంటే ఇక ప్రేమ అయితే, అవును, వాడు మంచివాడు కాదని, వాడు ఒక మోసగాడని చాలాసార్లు ధీరజ్ నాతో చెబుతూ వచ్చాడు. కానీ నేనే వాళ్ళకి మనకి పడదని, వాడు కావాలనే కళ్యాణ్ మీద అబద్ధాలు చెప్తున్నాడని పెద్దగా నేను వాడి మాటలు పట్టించుకోలేదు. నేను ఆ రోజు పీటల మీద నుంచి వెళ్ళిపోయింది కూడా కళ్యాణ్ తీసుకెళ్లడం వల్లే. వాడితో నేను వెళ్ళేటప్పుడు నా నగలన్నింటినీ వాడే నాకు తెలియకుండా బ్యాగ్లో సర్ది పెట్టాడు. అక్కడి నుంచి పక్కూరు హోటల్లో రూమ్ బుక్ చేశాడు. ఇంకాసేపట్లో పెళ్ళంటూ నన్ను రూమ్లోనే ఉంచి నన్ను బలవంతం చేయాలని చూశాడు. కానీ నేను వాడిని బాగా కొట్టాను. వాడు నన్ను డబ్బు కోసం మరొకరికి అమ్మేసి అక్కడి నుంచి నా దగ్గరున్న నగలు తీసుకుని పారిపోయాడు. అదే ఊర్లో మొక్కు కోసం అత్త, నర్మదక్క, ధీరజ్
ముగ్గురు కూడా అమ్మవారి గుడికి వచ్చారు. నా అదృష్టం కొద్దీ వాళ్ళు కూడా అదే హోటల్లో రూమ్ తీసుకున్నారు. అందుకేనేమో నేను పడ్డ కష్టం వాళ్ళకి తెలిసిపోయింది. ఇక ధీరజ్ ఆ కళ్యాణ్ గడు నగలన్నీ తీసుకుని వెళ్తుంటే వాడిని చూసి 4 తంతే వాడు ధీరజ్కి నిజం చెప్పాడు. ప్రేమని మరొకరికి అమ్మేస్తున్నానని ఇంకాసేపట్లో పోలీసులు కూడా అక్కడికి వస్తారు. దాన్ని బ్రోకర్ కేసు కింద అరెస్ట్ చేస్తారు అంటూ ఇంకా కళ్యాణ్ అయితే చేసిన తప్పులన్నింటినీ ధీరజ్తో చెప్పాడు. ధీరజ్ నిజాన్ని తెలుసుకొని తట్టుకోలేక అత్తయ్యతో చెప్పడంతో, అత్తయ్య నా మెడలో తాళి కట్టమని ఇదిగో ఈ తాళిని ధీరజ్ చేతిలో పెట్టింది. ధీరజ్ పాపం నా కోసం చాలా కష్టపడి నా మెడలో నాకిష్టం లేకుండా బలవంతంగా తాళి కట్టి నాతో ఎన్నో దెబ్బలు ఎన్నో తిట్లు తిన్నాడు. ఇంకా చెప్పాలి అంటే మీతో కూడా నానా మాటలు పడ్డాడు. ఇప్పటికి కూడా ఆ కారణం వల్లే వాడిని మీరు అరెస్ట్ చేశారు అంటూ ఇంకా ప్రేమ చెప్పిన నిజాన్ని విని ఒక్కసారిగా భద్రావతి అలాగే సేనాపతి ఇద్దరు కూడా అక్కడికక్కడే కుప్పకొలిపోతారు. ఇక రేవతి అయితే, ప్రేమ ఏంటే నువ్వేం మాట్లాడుతున్నావే, అసలు నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే, అవునమ్మా అవును, నేను చెప్పేది నిజం. ఒకవేళ నేనే కనుక ఆ పోలీసులకి దొరికిపోతే నన్ను బ్రోకర్ కేసులో అరెస్ట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత మన కుటుంబం పరువు మంట కలిసిపోయేది. నాన్న గుండాకి చచ్చేవారు. ఇదంతా జరగకూడదని ముందుగానే అత్తయ్య ఊహించి నా మెడలో ధీరజ్తో తాళి కట్టించారు. ఇది మీకు ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించాను. కానీ ఇది తెలిస్తే మళ్ళీ మీరు అత్తయ్యని మరొకలా అపార్థం చేసుకుంటారన్న విషయంతోనే ఎన్ని రోజులు నిజాన్ని దాచిపెట్టాను. ఇది నలుగురిలోకి వెళ్తే తర్వాత కన్న కూతుర్ని ఎలా పెంచాలో కూడా మీకు చేత కదని మిమ్మల్ని నలుగురు 4 రకాలుగా అంటే మీరు బాధపడతారని ఆలోచించి అత్తయ్య నాకు ఎవరితో చెప్పొద్దని మాట తీసుకుంది. చూడండి నాన్న, మీరు అత్తయ్య మీద ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఎన్నో చేశారు. కానీ అత్తయ్య మీకోసం అలాగే మీ పరువు కోసం ఇదిగో ధీరజ్తో మరొకడితో వెళ్ళిపోయినా నన్ను నా మెడలో తాళి కట్టి నాకు జీవితాన్ని ఇచ్చారు. అట్లాంటి వాళ్ళని పదే మీరు బాధ పెడుతూ ఇలా హింసిస్తున్నారు. ఇప్పటికైనా వాళ్ళ మంచితనాన్ని అర్థం చేసుకోండి. మీరు చెప్పినట్టుగానే ఇక ఆ ఇంటికి వెళ్ళను. అలాగే ఆ కుటుంబంతో నాకున్న బంధాన్ని తెంచుకుంటాను. దయచేసి ఏ తప్పు చేయని ధీరజ్ని మాత్రం బయటికి తీసుకురండి నాన్న అంటూ ఇక ప్రేమ అయితే సేనాపతిని బ్రతమలాడుతుంది. ఇక నిజం తెలుసుకున్న వల్లి, అమ్మ సిమ్మెరపగాయి, నీ వెనకమల ఇంత కథ నడిసిందా? అమ్మో ఎంత చేశారు మీ ఇద్దరూ, నిజంగానే ప్రేమ పక్షుల్లాగా ఎంత నటించారు అంటూ వల్లి అయితే అర్జెంటుగా ఈ విషయం మావయ్య గారికి చెప్పేయాలి అంటూ వల్లి హడావుడిగా కిందకి దిగుతుంటే ఇక అక్కడే ఉన్న నర్మద ఆగు అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక వల్లి నర్మదని చూసి షాక్ అయిపోతుంది. చూడు, ఇక్కడ జరిగిన ఏ ఒక్క విషయమైనా నువ్వు మావయ్య గారితో చెప్తే ఆ మరుక్షణం నేను మావయ్య గారికి మరొక నిజాన్ని చెప్పవలసి ఉంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి, అయ్ బాబాయ్ ఏంటి నర్మదా అట్టా మాట్లాడుతున్నావు? నేనిప్పుడు ఏం చేశాను? ఇంత పెద్ద గొడవ జరిగిన తర్వాత కూడా మావయ్య గారికి చెప్పకపోతే మళ్ళీ మావయ్య గారు బాధపడతారు కదా. ఆయన దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టామని మళ్ళీ ప్రేమని అసలు శాశ్వతంగా క్షమించరు. అలాగే అత్తయ్య గారిని దూరం పెడతారు కదా అని అంటుంటే, అవునవును, ఈ నిజాన్ని దాచిపెట్టినందుకు మావయ్య గారు అటువంటి నిర్ణయమే తీసుకుంటారు. కానీ నువ్వు అమూల్య విషయంలో చేసిన దాన్ని కూడా మనం మావయ్య గారి దగ్గర దాచిపెట్టాం. అది కూడా మావయ్య గారికి చెప్పే తీరాలి కదా. అది సడన్గా తెలిస్తే మళ్ళీ మావయ్య గారు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టినందుకు నన్ను, ప్రేమని, అత్తయ్య గారిని అసహించుకుంటారు. ఇక నిన్నైతే ఏంటి గడపలో కూడా అడుగు పెట్టనివ్వరు. మరి
మావయ్య గారితో ఈ నిజాన్ని కూడా చెప్పాలి. ముందుగా ఈ విషయం గురించి మావయ్య గారితో నేను మాట్లాడిన తర్వాత నువ్వు ప్రేమ గురించి మావయ్య గారితో చెప్పేసేయ్ అంటూ ఇక నర్మద మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఏటి నేను నేను ప్రేమ గురించి మావయ్య గారితో ఏం చెప్పను నర్మదా. నేను ఉత్తునే ఊరికే నువ్వేమంటావా అని అట్లా మాట్లాడాను అని అంటుంటే, ఒకవేళ మావయ్య గారికి ప్రేమ గురించి ఏ ఒక్క నిజమైనా తెలిస్తే తర్వాత నేను కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించను. నువ్వు చేసిన ప్రతి తప్పుని కూడా మావయ్య గారి దగ్గర చెప్తాను. మావయ్య గారికి పెద్దగా నేను సాక్ష్యాలు కూడా చూపించనక్కర్లేదు, బావగారు ఒక్కరు చాలు అంటూ నర్మద మాట్లాడిన మాటలకి ఇక వల్లి ఏం చేయాలో అర్థం కాక నోరు మూసుకుని సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ చెప్పిన నిజంతో భద్రావతి సేనాపతిలో మార్పు మొదలవుతుందా? ఇక సేనాపతి చేసిన తప్పకి రామరాజుని క్షమాపణ అడిగి ఇక తన ధీరస్ని అల్లుడిగా అంగీకరించి స్టేషన్ నుంచి బయటికి తీసుకొస్తాడా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్.